సరే తల్లి. రఘుపతి రెడ్డి గారు మరి ఏంది ఇప్పుడు ఇదంతా బీజేపీ వాళ్ళు తప్పాట, మరి మీరేమో అంటే అంటే ఎంకటి ఎంకటి ఆడునవే అంటే నీ ఎంపటి ఉంది కుంపటి అన్నట్టు ఇక మీ కారు పార్టీ వాళ్ళు పాలు పచ్చాకం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ మీదనే కాకన బొరుతుర్రాట. మరి ఏంది ఇగో ఇప్పుడు ఆమె కట్ట అంటుంది, నువ్వేమంటావు మరి యూరియా కథ మీద? తాత, రెండు జాతీయ పార్టీలు కూడా తెలంగాణ ప్రజల మేలు కోరే పార్టీలు కాదు. అమ్మా కేసీఆర్ గారు పదే పదే చెప్తా ఉంటారు, మోసపోతే మోసపడతామని చెప్పేసి పదే పదే ఎన్నికలకు ముందు చెప్పిండ్రు, అంతకు ముందు కూడా చెప్పిండ్రు. అయినప్పటికీ కూడా కొంతమంది ప్రజానికం కాంగ్రెస్ పార్టీని సమర్థించి అధికారంలో తీసుకొస్తే చెప్పుల లైన్లు వస్తాయని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పిండ్రు. మళ్ళీ చెప్పుల లైన్లు తీసుకొచ్చిండ్రు. బిందెలు లైన్లో పెట్టి మంత్రులకు తండాడాలని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. బిందెలకు మళ్ళీ లైన్లకు వచ్చినాయి. ఆధార్ కార్డులు లైన్లలో పెట్టి ఇబ్బంది పడతారు ప్రజలని చెప్పి కేసీఆర్ గారు చెప్పిండ్రు. అలాగే ఆధార్ కార్డు లైన్లలో పెట్టి ఇబ్బంది పడతా ఉన్నారు. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా తాత, ఒక రాష్ట్రానికి రైతులకు ఎంత యూరియా అవసరమో ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం లేదా, సోయి లేదా? ముందు అడ్వాన్స్ గా రైతులకు ఎంత యూరియా తెప్పించాలి, ఎంత యూరియాతో పంటలు పండుతాయి, అసలు యూరియా ఎన్ని మెట్రిక్ టన్నులు అవసరం అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకపోతే, ప్రభుత్వాన్ని నడిపించే ముఖ్యమంత్రితో లేకుంటే ఆ వ్యవసాయ మంత్రితో తెలియకపోతే ఇక ఏం చెప్తాం వీళ్ళ గురించి? ఒకరు అంటారు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం అని, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు. బీజేపీ పార్టీ ఏమంటారు, ఉక్రెయిన్ లో యుద్ధం జరుగుతున్నాడు, తెలంగాణలో యూరియా ఆగిపోయిందట. అరే ఏమన్నా వాళ్ళకు సోయి ఉందా? తెలంగాణ ప్రజల మీద సోయి ఉందా? వ్యవసాయ రైతుల మీద సోయి ఉందా?